ఇప్పుడు ఇంత చెప్పారు కదా, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. మరి రెడీయా? మీ ప్రకారం లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అండర్స్టాండింగ్. అసలు చెప్పు చెప్పు చెప్పు. లవ్ అంటే అండర్స్టాండింగ్ ఉండి ఒక అబ్బాయికి, నేను చెప్తున్నాను కదా, అబ్బాయిని అమ్మాయి అర్థం చేసుకోవాలి, అబ్బాయి అర్థం చేసుకోవాలి, అబ్బాయి ఉన్న సిచ్యువేషన్ అమ్మాయి అర్థం చేసుకోవాలి, అమ్మాయి కొన్ని సిచ్యువేషన్స్ అబ్బాయి అర్థం చేసుకోవాలి. మెయిన్ అండర్స్టాండింగ్ రా. అండర్స్టాండింగ్ ఉంటేనే లవ్. సో ఈ అమ్మాయి ఉంది, నేను జీరో నాకేం ఉండేది కాదు, జీరో నుంచి ఇప్పటి వరకు ఉంది. సో ఇప్పుడు నేను ఏదో అంబానీ అనట్లేదు, ఏదో ఒకటి ఉంది నాకు. ఇప్పుడు ఓన్ గా నేను ఏదో చేసుకున్నాను, ఇప్పటి వరకు ఉంది అంటే అమ్మాయి అర్థం చేసుకుంది కదా. చాలా మంది అమ్మాయిలు అయితే చెక్అౌట్ అయిపోతారు. అలాగే అర్థం చేసుకుని ఇప్పుడు నాకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది, అలాంటప్పుడు దీని కోపపడితే ఇంకా పెద్దది అవుతుంది కదా. అండర్స్టాండింగ్ ఉంటూ వెళ్తే బాగుంటదని నా ప్రకారంగా అయితే లాయల్టీ లేకపోతే ఆ రిలేషన్ ఉండి వేస్ట్ కదా. ఇప్పుడు నేను ఒక ప్లేస్ కి వదులుతున్నాడంటే అంటే నువ్వు అక్కడ లాయల్ గా ఉండాలి, ఏ తప్పు చేయకుండా ఉంటే నీకు ఆ రిలేషన్ అలా వెళ్తూ ఉంటది. నేమట్టు నువ్వేదో చేసుకుని తన ఎక్కడ చేసుకుని అలా ఉండకూడదు. లాయల్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఈగో ఉండకూడదు. మెయిన్ అవన్నీ బ్యాలెన్సింగ్ గా ఉంటే రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అయితే అస్సలు ఎవరు అలా లేరు, అలా ఉండాలి. లాయల్టీ నిజంగా అవసరం. నాకు నేను ఎక్కడికైనా వెళ్ళింది అనుకో, అంటే నాకు చెప్పాలి అని కాదు, జస్ట్ ఒక మాట మనం జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ సరే వెళ్ళాను అంటాను నేను అంతా. ఎందుకంటే నాకు తెలుసు మా లవ్ ఎలాంటిదో, తిని ఎలాంటిదో. లాయల్టీ ఇంకా ఎలా అంటే ఇప్పుడు తిని ఎక్కడికి వెళ్ళొద్దు, వచ్చేదని నాకు చెప్పడు, కాబట్టి నాకే వెళ్ళాలనిపించదు. అంటే ఇప్పుడు ఒక్క పాయింట్ లో తనకి డౌట్ వచ్చిందంటే ఇంకా రిలేషన్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎందుకు ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం బెస్ట్ అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళినా తింటాను, లేకపోతే లేదు. అంటే రాదు కానీ మన పక్కన వాళ్ళు గెలుపుతుంటారు తెలుసు కదా. అయినా మాకు సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? బాబోయ్ చాలా. మేము కలాలని అనుకున్న వాళ్ళకంటే మేము విడిపోవాలని అనుకున్న చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉన్నారు, మా లైఫ్ లో ఉన్నారు. మరి చాలా మంది ఉన్నారు వీళ్ళు విడిపోవాలి అని. కాకపోతే మా ఇద్దరు బాండ్ మాకు తెలుసు కాబట్టి అది జరగదు. చాలా మంది జరగదు అది. ఎన్నోసారి విడిపడతాం అనుకున్నారు కానీ నాకు ఒకసారి ఏమైంది తెలుసా, స్టోరీ చెప్తాను నార్మల్గా చిన్నది. సో మేము ఇలాగే విడిపోతున్నాం అన్న టైంలోనే ఒక దగ్గరికి వెళ్ళాము. పంతులు ఉంటారు కదా, ఇలాగా మా విడిపోతామంట ఇలా అంటే అతను ఒకటే అన్నాడు, ఏం చెప్పలేదు, మీ ఇద్దరికి ఉంటే ఆ దేవుడైనా విడగొట్టలేడు. అది మేము రాయపూర్ వెళ్ళాము, వీళ్ళూరు వెళ్ళాము, అప్పుడు చూపించాము. ఏం కాదమ్మా, మీ ఇద్దరికి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి ఉంటే ఆ దేవుడైనా విడగొట్టలేడు, ఇంక మనుషులు ఏముంది అని అన్నాడు. అదొకటే అనుకున్నాము. ఇప్పటి వరకు అది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, 4 years అయిపోతుంది. ఇప్పటి వరకు అదే అనుకున్నాము, అలాగే నడుస్తుంది, తర్వాత కూడా నడుస్తూనే ఉంటది. లైక్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన నెగటివిటీ ఏదైతే ఉందో దీన్ని ఎలా ఫేస్ చేస్తుంటారు ఇద్దరు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇద్దరికి ఉండాలి. అది మధ్యలో చాలా మంది వస్తారు వెళ్తారు, మా ఇద్దరికి మేము కలిసి ఉండాలి. మేము అంటే మాకు ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, మేము మ్యారేజ్ చేసుకోవాలి. మాకు చాలా ప్లాన్స్, చాలా గోల్స్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మేము రీచ్ అవ్వాలంటే ఇలాంటి వేస్ట్ వాళ్ళని అందరినీ సైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే నిజంగా నేను అలానే అనుకుంటాను. మా ఇద్దరి మధ్యలో ఫస్ట్ థింగ్ ఎన్ని గొడవలు వచ్చినా థర్డ్ పర్సన్ మేము ఎంటర్ చెయ్యం. ఈవెన్ మా పేరెంట్స్ కూడా, మా మమ్మీ కూడా రారు, వీళ్ళ మమ్మీ ఎవ్వరు రారు. ఏదైనా మా ఇద్దరు రూమ్ లో కొట్టుకొని చచ్చిపోతాం తప్ప మూడో వాళ్ళు ఎవ్వరు మా మధ్యలోకి రారు. వాళ్ళు వచ్చి అడిగినా ఏం కాదు వెళ్ళిపోండి అని పంపించేస్తాం, మా ఇద్దరం కొట్టుకొని చేస్తాం అంతే. మూడవ మనిషి ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా నువ్వు ఆ రిలేషన్ ని మర్చిపోవడమే. సో మేము మెయిన్ మా రిలేషన్ ఉంటుంది అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా మేము చూసుకుంటున్నాం, ప్రొటెక్ట్ చేసుకోవాలి మనకు. అంటే లవ్ అనేది ఇలా ఉంటదా, చిన్నదైనా అయిందా చాలా సపరేట్ అయిపోతుంది. చాలా మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాం అన్నమాట. దానికంటే ఇంకేదైనా ఉంటది, దానికంటే ఎక్కువ ఏదైనా ఉంటే వేసుకుందాం, కొంచెం గట్టిగా ఉంటది. ఓకే, సో ఇందాక మీరు పేరెంట్స్ గురించి ఒక టాపిక్ చెప్పారు కదా. లైక్ బేసిక్ గా ఇప్పుడు ఎవరింట్లో అయినా ఇలా లవ్ చేస్తుందని చెప్పానంటే, ఎగ్జాంపుల్ మా మమ్మీ తీసుకుందాం, ఎలాగైనా లవ్ చేస్తుందని చెప్పాను అనుకో, నెట్ మీద అంత నాకు అంటే మీరు ఎలా ఒప్పించుకున్నారు అసలు ఇంట్లోని? ఒప్పించాను ఇంట్లో. వీళ్ళ డాడీకి నేను ముందే ఇష్టం. అంటే వీళ్ళ డాడీ అనుకున్నా, అంటే ఫస్ట్ నేను వెళ్ళడం
ఇలా వీళ్ళు ఇంట్లోతో మాట్లాడటం, ఇలా ఉండడం, అలా ఉండడం వీళ్ళ డాడీకి నచ్చింది అనమాట. మంచోడు, బాగా చూసుకుంటాడు అలాగా. సో ఇది వీళ్ళ ఇంట్లోకి ఏంటంటే మంచోడు, మంచిగా ఉండడం కావాలి, డబ్బు అవన్నీ తెలిసింది కదా, అది వద్దు. అంటే ఈ జనరేషన్ లో పేరెంట్స్ అన్ని చూస్తారు, మాకు అవి ఏమి చూడలేదు. మా కూతుర్ని బాగా చూసుకుంటే చాలు అన్న మైండ్ సెట్ అన్నమాట. సో మనం వెళ్ళి బాగుండడం, మాక్సిమం నాకున్న నేచర్ అందరితో పెద్దలతో బాగుండడం, అందరితో మింగిల్ అయిపోయి ఉండడం. సో వీళ్ళ డాడీకి నచ్చింది. అలాగా వీళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటున్నారు అనమాట. మాట్లాడుకుంటే మేము ఒకసారి ఏం చేసాం, ఇది బీచ్కి వెళ్ళాం. బీచ్కి వెళ్తే ఇది చెప్పింది, మా ఇంట్లో వీళ్ళు మాట్లాడుకుంటారు, సరే ఏదో సంబంధం వచ్చింది ఇది అనుకున్నంటే, ఎక్కువ సంబంధం వస్తే నువ్వు చెప్పలేవా మీ ఇంట్లో అని అన్నాను. నేను అంటాం కదా మనం, నీకు అంత ధైర్యం ఉంటే వచ్చి చెప్పు అని అన్నదిరా. సరే పద, సరే చెప్తాను అన్నది. ఇది నార్మల్గా అనుకుంది. బీచ్ నుంచి వీళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వీళ్ళు అడిగిన రా కూర్చొని కొంతసేపు కూర్చొని వాటర్ తాగి వెళ్ళాను అనుకుని. సో కూర్చున్నాను. బయటకు వచ్చేసరికి వీళ్ళ డాడీ తిను బయటకు వచ్చారు నాకు డ్రాప్ చేయడానికి. అప్పుడు చెప్తాను, మాయా ఇలాగా సంబంధం ఏదో వచ్చిందంట కదా, ఆర్కి మాయా మా ఇద్దరికి పెళ్లి చేసేయండి, మేము లవ్ చేసుకుంటున్నామని. వెంటనే డాడీ ఓకే అసలు నిజంగా నేను షాక్ అయిపోయాను తెలుసా. నేనేమనుకున్నానంటే ఈ అబ్బాయి ఫేస్ కట్ చూస్తే అసలు ఎవరు నమ్మడు, ఫస్ట్ ఏం చెప్తాడని. ఇలా షాక్ అయిపోయింది అసలు. నోట్ నుంచి కాదు ఎవరు ఏం మాట్లాడుతూ అనేసాను అనమాట మా డాడీ ముందు. బేసిక్ గా తిను అలా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండేవాడు, పులిహోర బ్యాచ్ అన్నమాట. సో మనతో కూడా కలుపుతున్నప్పుడు ఆ పెళ్లి చేసుకున్నా అది ఇది అంటే ఎవరు నమ్ముతారు చెప్పాలంటివన్నీ. ఆ సోదంతా నేను నమ్మిదాన్ని కాదు. నీకు అంత ఉంటే ఇంట్లో వచ్చి మాట్లాడు, మా డాడీ ఒప్పుకుంటే అప్పుడు చూద్దామని చెప్పాను. ఆ నిజంగా అంత సీరియస్ తీసుకొని వచ్చి అడిగేస్తాడా అని నేను అనుకోలేదు. అంటే ఈ రోజుల్లో ఏంట్రా అమ్మాయిలు తెలిసిందే కదా, ఇంటి వరకు ఈ అమ్మాయి ఇంటి వరకు వెళ్ళింది, తనకి ఓకే అంటే నాకు నచ్చింది, ప్లస్ మా ఫ్యామిలీ ఇంకా అంత బాగుంటది కదా. నాకేంటంటే జనరేషన్ మా ఫ్యామిలీ పెట్టుకుంటే బాగుంటది కదా అన్నట్టుగా నాకు అది. ఇంకా ఒక అమ్మాయి మా ఇంట్లో వచ్చి మాట్లాడు అన్నది చెప్పింది అంటే, సో అమ్మాయి కరెక్టే కదా, కరెక్ట్ ఉందనే కదా. సో నాకు అనిపించింది, సరే మనకు కావాల్సింది ఏంటి, ఎంత మందితో మాట్లాడిన ఏదైనా ఒకరి దగ్గరే ఉంటుంది, లాస్ట్ ఒకరి దగ్గరే ఉంటుంది. సో నాకు ఇంకొద్దు, అలా కాదు ఇంకా నాకు వద్దు, అలాగైతే ఇంకా నాకు వద్దు, తినే లాస్ట్ అండ్ ఫైన్ నేను ఫిక్స్ చేసుకుంటాను, నాకు తినే నచ్చింది అన్నది. ఇంకా లాస్ట్ అండ్ ఫైన్ అని నేను వాళ్ళ డాడీతో చెప్పాను. ఏమో మేబీ అప్పుడు వాళ్ళ డాడీ నాకు వద్దు అనకపోతే మరి మేము ఇలాగున్నది ఇలా అయిపోతుంది. అంటే మేము ఎలా అడిగామంటే ఓకే అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే బ్రేక్ ఇచ్చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యే వెళ్దామా. ఇంకా మా డాడీ ఓకే అనగానే ఇంకా మనకి ఏంటంటే అలాంటివి అయితే నేను ముందే చెప్పాను, అలాంటివి మా డాడీ క్యాష్ ఫీలింగ్ అవన్నీ నువ్వు చూసుకొని చెయ్యాలి. లవ్ చేసి లేచిపోయి అలాంటి సీన్స్ నేను చేయను. మళ్ళీ వదిలేక మోసం చేశారు అవి ఇవేవో అంటారు కదా, అవన్నీ నా వల్ల కాదు. వచ్చి అడుగు, ఓకే అంటే చేసుకుందాం, లేదంటే లేదన్నాం. మా డాడీ అయితే ఒప్పేసుకున్నాను. డాడీ నేను ఫుల్ ఫ్రెండ్స్, ఇంకా పార్టీలు చేసుకుంటా వీళ్ళ డాడీకి అడగండి, ఎప్పుడైనా అడుగుతాము ఏదైనా. మాయ ఇలాగా అంటే ఎలాగ గణేష్ ఏడ్ అవుతాడు అంటే నా ఫ్రెండ్ అవుతాడని అంటాడు. ఆ బాండింగ్ ఉంది. మరి ఇప్పుడు కూడా అమ్మాయితో ఏమైనా మాట్లాడుకుంటాడా? అంత సీన్ లేదా. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, మిక్సీలో జ్యూస్ చేసేస్తున్నారు, టైల్స్ లో వేసేస్తున్నారు అని, అలా చేసేస్తున్నారు. వాళ్ళందరూ డ్రమ్ లో అవంచి మిక్సీ చేసి సాగేస్తాను, నాలోనే ఉంటాడు.